మై ఛానల్ వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఫ్రైడే ఈవినింగ్ బ్లాగ్ అండి. సో ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం ప్లీజ్ అండి, అస్సలు మర్చిపోద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకేనా? తప్పకుండా లైక్ చేస్తారు కదా, ప్లీజ్ అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? మీ అందరూ ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నామండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా ఇవాళ ఫ్రైడే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ చేద్దామని చెప్పి నిన్ననే నానబెట్టానమాట అండి శనగలు. సో శనగల తాలింపు ఎలా చేస్తానో ఏంటి అనేది మీకు ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేను రెగ్యులర్గా మా ఇంట్లో చేసే రెసిపీస్ అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను డైలీ వ్లాగ్స్లో అని చెప్పాను కదా, అందుకని చెప్పి చెప్తున్నాను అనమాట. శనగల తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే హెల్తీ స్నాక్స్ అని చెప్పి శనగలు అయితే నానబెట్టానండి. సో ఈ వాటర్ అంతా తీసేసి శనగలు, ఆనియన్స్ వేసి, కారం, ఉప్పు వేసి చేస్తానమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. కొంచెం హెవీ ఫుడే, బట్ చాలా హెల్తీ అనమాట. సో బాగా నానాయి. కాకపోతే ఇవి చిన్న శనగలు అనుకుంటాను, నాకు తెలియదు, మరి ఇంకొంచెం పెద్ద సైజు రావాలి. బట్ ఇవేంటో ఇంతే ఉన్నాయి. కొంచెం పెద్దగా అవుతాయి కదా శనగలు. మేబీ చిన్న శనగలు ఏంటో, ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టా, 1 day పైన నానబెట్టా. అంతకు మించి నానావు కదా, ఇంకో ఇట్లా మేబీ అంతే. ఇవి చిన్న శనగల మూలాన ఇట్లా ఉన్నట్టున్నాయి. సో ఇంకా ఇవి ఆనియన్స్ వేసి శనగలు చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అనమాట. సింపుల్ ప్రాసెస్ ఏం లేదండి, చూపిస్తాను. ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా అని, అంతే. ఓకేనా అండి? వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. బాండి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక లైట్గా పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. అంటే మినపప్పు, ఆవాలు అట్లా వేసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనము మినపప్పు, ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కింది కదా, అవి చిట్టుపట్లు ఆడుతున్నాయి కదా, ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. అదేంటంటే కొంచెం ఆనియన్స్ తొందరగా వేగుతాయి. లైట్గా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం శనగలు వేసేసుకున్నాము. ఆనియన్స్ మగ్గేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకున్నామండి. ఏం లేదు, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది కదా, సో అందుకని. సో పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనము శనగలు వేసేసుకోవడమే. అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా ప్రాసెస్. ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి కదండి, చూసారు కదా. ఉల్లిపాయలు అయితే వేగిపోగానే ఇంకొంచెం వేగాక మనం శనగలన్నీ తీసుకొని బాండీలో వేసేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అయితే తీసేయాలి మొత్తము. వాటర్ అయితే తీసేసాం కదండి. ఇంక ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయాయి, చూసారా. ఈ మాత్రం వేగితే చాలు, మరి నల్లగా అయితే బాగుండదు. ఇప్పుడు ఇంకా మనం శనగలు వేసేసుకుందాం. శనగలు అయితే వేసేసుకున్నాం, చూసారా మనము. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలన్నమాట. చూసారా, శనగలు కూడా కొంచెం లైట్గా ఆయిల్ ఫ్రై అయినట్టుగా ఉంటుందని కాసేపు అయితే ఉంచాను.
ఇంక ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకొని దించేసుకోవడమేనండి. చాలా హెల్తీ ఫుడ్ అండి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా బాగుంటుంది, మార్నింగ్ టైంలో కూడా తినొచ్చు. మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలా చేసి టేస్ట్ చూపించండి, సూపర్ ఉంటుందన్నమాట. నేనైతే పోపు వేసి శనగలు, ఉల్లిపాయలు, ఉప్పు వేసానండి. ఎండుమిరపకాయలు వేసాను కదా అని నేనైతే కారం వేయలేదు. మీరు కావాలంటే కారం వేసుకోవచ్చు. కొంతమంది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకుంటారనమాట. నేనైతే అవేం వేయనండి. అవన్నీ వేస్తే ఏంటంటే శనగలు ఒరిజినల్ ఫ్లేవర్ టేస్ట్ తెలియదు కదా, అందుకని అవేం వేయను అనమాట. కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి శనగల తాలింపు. మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. శనగలు అయితే సర్వ్ చేసేసానండి. ఇంకా పిల్లలకి పెట్టేయాలన్నమాట. ఉంటున్నాను ఒకసారి. చూసారు కదండి శనగల తాలింపు అయితే అలా చేసుకోవాలన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఒక హెల్తీ డైట్ అండి. పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టినా కూడా చాలా మంచిదన్నమాట. సో నేనైతే అలా చేస్తాను శనగల తాలింపు. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా పిల్లలకైతే శనగల తాలింపు చేసేసాక వేడి వేడి సాంబార్ అయితే పెట్టానండి. గుమగుమలు ఆడిపోతుందనమాట. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది. నా నోటితో నేను చెప్పుకోవడం కాదు కానీ గొప్పలు. నేనైతే సాంబార్ చాలా బాగా పెడతానండి. మా వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. భలే పెడతావు సాంబార్ అని అంటారు. కలర్ చూస్తేనే టెంప్ట్ అయిపోతాం కదా, ఎప్పుడెప్పుడు తినేయాలని. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సాంబార్ కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అద్దిరిపోతుంది అనమాట. సో దీంట్లోకి పాపడ్, చెగోడి మిక్స్చర్ అలా ఏమన్నా కూడా బాగుంటుంది. సో మీలో ఎవరికి నాలో ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. చూసారు కదా సాంబార్ కలర్ ఎలా ఉందో, నోరు ఊరిపోతుంది అనమాట. సో వేడి వేడి అన్నంలో సాంబార్ కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. అసలు వాహవా ఎంత బాగుంటుందో. అందులోకి మిక్స్చర్ కానీ చెగోడి కానీ ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. మీరందరూ సాంబార్ ఎలా తింటారు? నేను ఏదైనా కూడా పులుసు అయినా, ముక్కల పులుసు అయినా, సాంబార్ అయినా ఏమైనా కూడా నాకు స్వీట్గానే ఉండాలండి. కంపల్సరీ షుగర్ వేసుకొని తింటాను. ఆల్రెడీ సాంబార్లో షుగర్ వేసినా సరే కూడా నేను మళ్ళీ అన్నంలో కూడా వేసుకొని తింటాను అనమాట. నాకు చాలా ఇష్టము. వీళ్ళు సాంబార్ ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు వ్లాగ్ అయితే అయిపోయిందండి. ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్. ఇవాళ స్నాక్స్ ఎలా ఉన్నాయి తల్లి? శనగలు తాలింపు బాగుంది. అలాగే సాంబార్ కూడా బాగుంది కదా. సో ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నామండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాము. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ కొట్టండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు, ఓకేనా? ఈ ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వరు. Bye. Stay tuned to Varu.